ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తన కడుపులోని బిడ్డ చనిపోతుంది అని తెలిస్తే నందిని ఖచ్చితంగా ప్రాణాలతో ఉండదు దినా. అస్సలుండదు. అమ్మా, ఏమంటున్నావమ్మా? నేను ప్రాణాలతో ఉండకపోవడం ఏంటి? అంటే నేను చనిపోబోతున్నానా? చెప్పమ్మా, నాకేమైంది? మీరు ఎందుకలా భయపడుతున్నారు? చచ్చా, నీకేమవుతుందమ్మా? నీకేం కాదు. మరి ఎందుకు అత్తయ్యతో అలా అన్నావు? నేను చనిపోతానని ఎందుకు చెప్పావు? అది నువ్వు చనిపోతావని నేనెందుకు అంటానమ్మా? నిన్ను సరిగ్గా చూసుకో అని చెప్తున్నాను. నువ్వు కడుపుతో ఉన్న మనిషివి కదా. ఏ టైంలో ఏ తింటే మంచిదో మీ అత్తగారికి చెప్తున్నాను. అంతే. టైంకి భోంచేయాలి, మందులు వేసుకోవాలి, ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా దొండ పండులా పుడుతుందని చెప్తున్నాను. అంతేనా అత్తయ్య? అంతేనమ్మా, అంతే. మీ అమ్మకి నువ్వు అంటే ప్రాణం కదా, అందుకే ఈరోజు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు చెప్తుంది. అలా అయితే ఓకే. ఆయన నువ్వు మరీ అంత భయపడాల్సిన పనిలేదమ్మా. వీళ్ళు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. నాకు ఏం కాదు, నా బిడ్డకి ఏం కాదు. అవునత్తయ్య, నందిని కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ రక్షణ కవచంగా నేనున్నాను కదా. నా ధైర్యం కూడా అదే వంశీ. సరేనమ్మా, ఇక మేము బయలుదేరుతాం. అదేంటి అత్తయ్య, అప్పుడే బయలుదేరుతున్నారు? ఒక 2 రోజులు ఉండి వెళ్ళండి. మేము 2 రోజులు ఇక్కడే ఉంటే మా పెళ్లి పనులు ఎవరు చేస్తారు వంశీ? ఓ అవును కదూ. వస్తానమ్మా, వస్తాను దినా. అప్పుడేనా వదినా? కొంచెం కాఫీ తాగి వెళ్దురుగా. నాగండి. చెప్పన్నా, రమ్మని కబురు పెట్టారంట. నేను అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది? నువ్వు చెప్పినట్టే ఆ కేశవ కుటుంబం మీద నిఘా పెట్టాను. ఎప్పటికప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటున్నా. గుడ్. కానీ జాగ్రత్త, ఆ కేశవ మనం అనుకున్నంత అమాయకుడేం కాదు. చాలా తెలివైనవాడు. నువ్వు వాళ్ళ మీద నిఘా పెట్టిన విషయం తెలిస్తే చంపేస్తాడు. వాడికన్నా ముందు మనమే వాడిని లేపేస్తే అయిపోతుంది కదన్నా. ఈ ముసుగులో గుద్దులాట్లెందుకు? తొందరపాటు నిర్ణయాలు జీవితాల్ని అతలాకుతలం చేస్తాయి చంద్ర.
దేనికైనా టైం రావాలి. అదొచ్చినప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు నేను చెప్పింది చెయ్యి. అలాగే అన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సార్, ఏంటి? మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. లేడీనా? పేరు? లీలావతి. లీలావత? అవును, మీతో కొంచెం మాట్లాడాలట. బయట వెయిట్ చేస్తుంది. రమ్మను. అలాగే. హలో, వస్తున్నాను. ఒక 10 minutesలో అక్కడ ఉంటాను. బాయ్. ఛా, ఇది ఇప్పుడే పాడవ్వాలా? ఇప్పుడేం చేయాలి? ఎస్, దీన్ని ఇక్కడే వదిలేసి బాబాయిని మెకానిక్కి చూపించి తీసుకురమ్మందా. బాబాయ్. దారిలో నా స్కూటీ పాడైపోయింది బాబాయ్. షాప్కి టైం అవుతుంది, అర్జెంట్గా వెళ్ళాలి. మరి ఇప్పుడు ఎట్టాగమ్మా? నువ్వు ఒక పని చేస్తావా బాబాయ్? చెప్పమ్మా. నా స్కూటీని మన పక్క స్ట్రీట్లో వదిలేసి నేను ఆటోలో వెళ్తాను. దీన్ని రిపేర్ చేయించి తీసుకొస్తావా బాబాయ్? అట్టగేనమ్మా, నువ్వైతే వెళ్ళిపో. అలాగే. నేను అక్కడికే వస్తున్నాను ఇప్పుడు. అలాగే బాబాయ్. తొందరగా ఆటో దొరికితే బాగుండు. వలలో చిక్కింది చిలక. ఆటో, ఆటో. రామ్నగర్ వస్తావా? వస్తాను మేడం. 200 రూపాయలు అవుతుంది. ఓకే, ఎక్కండి.
ఏంటండి రూట్ అటువైపు కదా, ఇటువైపు వెళ్తున్నారేంటి? ఇది షార్ట్ కట్ మేడం. ఏంటండి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇలా గల్లీలో తిప్పుతున్నారేంటి? మన ఆటోని ఎవరో ఫాలో అవుతున్నారు మేడం. ఏంటి ఆటోని ఫాలో అవుతున్నారా? ఎందుకు? తెలియదు మేడం. బహుశా ఆటో ఫైనాన్స్ వాడేమో. 2 నెలలుగా ఈఎంఐ కట్టడం లేదు, అందుకే ఫాలో చేస్తున్నట్టున్నాడు. అందుకనే ఇలా గల్లీలో తీసుకెళ్తున్నాను మేడం. వాడు ఆటోని ఫాలో అవుతున్నాడా లేక ఆటోలో ఉన్న నన్ను ఫాలో అవుతున్నాడా? అన్నీ వచ్చేసినట్టేనా? వచ్చినాయి మేడం. అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఎందుకు నన్ను ఫాలో చేసుంటాడు? ఈ మధ్య కాలంలో నాకు ఎవరితోనూ గొడవలు జరగలేదు కదా. మరి ఆ వ్యక్తి ఎందుకు నేనొస్తున్న ఆటోని ఫాలో చేశాడు? ఒకవేళ భ్రమరాంబ గారికి నా పెళ్లి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటుందా? అందుకే నన్ను ఫాలో చేయమని ఎవరినైనా అపాయింట్ చేసి ఉంటుందా? ఏంటి పెళ్లి కూతురా, తప్పించుకున్నాననుకుంటున్నావా? నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చింది నిన్ను వదిలిపెట్టడానికి కాదే. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి. నన్ను గుర్తుపట్టారా? లేదండి, గుర్తు రావట్లేదు. ఎవరు మీరు? నేను మీకు బాగా కావాల్సిన వాడినండి. ఇంతకీ ఆదిత్య ఎక్కడున్నాడు? కనిపించట్లేదు. ఆదిత్య మీకు తెలుసా? మీరు ఆదిత్యకి ఫ్రెండా? ఫ్రెండ్ కాదు, బట్ మనందరికీ ఓ అవినాభావ సంబంధం ఉందిలేండి. అదేంటో అతి త్వరలోనే మీకు తెలుస్తుంది. ఇంతకీ ఎవరి కోసం వచ్చారు? ఆదిత్య కోసం వచ్చారా? కాదు, మీ షాప్లో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయంట కదా, కొన్ని కొనుక్కొని తీసుకెళ్దామని వచ్చాను. అయితే అటువైపు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఇతనేంటి రివాల్వర్ తీసుకొచ్చాడు? అసలు ఎవరితను? ఇందాక బాగా కావాల్సిన వాడినని చెప్పాడు, కానీ మాకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఇలా గన్స్ వాడరు కదా. తెలుసుకోవాలి. సారీ సారీ. సారీ, వెళ్ళండి.
వెళ్ళిపోయాడు? చెప్పు పద్మావతి. ఆదిత్య, ఎక్కడున్నావు? కొంచెం పని మీద బయటకొచ్చాను. ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఏమైంది? మన షాప్కి ఎవరో గన్ తీసుకొచ్చారు ఆదిత్య. ఏంటి గన్నా? అవును ఆదిత్య. సరే సరే సరే, నువ్వు ఒక పని చేయి. మన షాప్లో ఆ వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఆంజనేయ స్ట్రీట్లోకి వచ్చి నాకు కాల్ చేయి, సరేనా? అలాగే ఆదిత్య, ఇప్పుడే వస్తున్నా. ఎవరు? అన్నయ్య ఎవరో చెప్పుకో చూద్దాం. ఎవరు? అరే లక్కీ, రా 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 రా. నువ్వు ఓడిపోయావు. ఎందుకురా? నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు కదా. ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను నాన్న. అయితే ఇక నుంచి ఇక్కడే ఉంటాను పెద్దనాన్న. పెద్దమ్మ ఎక్కడుంది? లోపలుంది, వెళ్తావా? పెద్దమ్మా, పెద్దమ్మా. అన్నయ్య లక్కీ ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు వచ్చాడన్నయ్య. చిన్నమ్మా. ఏంటమ్మా? నీకు ఇంట్లో బోర్ కొట్టట్లేదా? నిజంగా చెప్పాలంటే చాలా బోర్ కొడుతుంది. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి కదా, సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే కుదరట్లేదు లక్కీ. అయితే ఒక పని చేద్దామా? ఏంటి? బ్లైండ్ లైన్స్. అంటే ఇప్పుడు మనిద్దరం కళ్ళగంతలాట ఆడుకుందామా? yes. అయితే ఓకే. అయితే ఇప్పుడు ఎవరి కళ్ళగంతలు కట్టుకుంటారు? నేను కట్టుకుంటానులే. అయితే ముందు నువ్వే దొంగ. లక్కీ, ఏంటి పిన్నిని పట్టుకుని దొంగ అంటున్నావు? అమ్మా, నేను నిన్నటి వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, అక్కడ తాతయ్య తోటి ఆడుకోవడం అలవాటైపోయింది. నువ్వు కూడా మాతో ఆడతావా? గేమా? ఏం గేమ్ రా? బ్లైండ్ లైన్స్. బ్లైండ్ ఐసా? అదేం గేమ్ రా అసలు? కళ్ళగంతలు అంటున్నాడక్క. ఓ, కళ్ళకు గంతలా? సరే, నేను కూడా మీతో కలిసి ఆడతాను. అయితే ఇదిగో ముందు పిన్ని కట్టు. సరే, కడతాను. లీలా, ఓకేనా? కనిపించట్లేదు కదా? లేదక్క. లీలా, ఇవెన్నేళ్ళు? కనిపించట్లేదక్క. లక్కీ, రా. లీలా ఇక్కడ. లీలా ఇటు. లక్కీ, లీలా ఇటు. లీలా ఇదిగో పట్టుకో. లక్కీ అడి జరుగు. ఇలా రా. లీలా ఇక్కడ. పిన్ని ఇక్కడ. పిన్ని ఇక్కడ. లీలా ఇటు. ఇక్కడ పిన్ని. ఎక్కడ? పిన్ని ఇటురా. ఇక్కడ. లీలా ఇట్రా. ఎక్కడున్నావక్క? ఇక్కడ. లీలా ఎక్కడున్నారు? లక్కీ, ఇటురా. పిన్ని ఇటురా. ఇక్కడ. పిన్ని ఇటురా. ఇదిగో ఇక్కడ. ఇలా రా. అక్క పట్టుకో. ఇక్కడ. లీలా పట్టుకో. లక్కీ, ఇటురా. పిన్ని ఇటురా. పిన్ని ఇటురా. అక్క దొరికేసింది. పద్మావతి, నువ్వా? అవునక్క, నేనే. అయితే దొంగ నువ్వే. చిన్నమ్మ, కళ్ళగంతలు కట్టుకో. సారీ లక్కీ, నేను ఇప్పుడేం ఆడలేను. అదేంటి పద్మావతి, ఎందుకు ఆడలేవు? అక్క, అర్జెంటుగా ఆదిత్యాన్ని కలవాలి. ఎక్కడున్నాడు తను? అంత అర్జెంట్ ఏంటమ్మా పద్మావతి? ఏం జరిగింది? ఏం లేదక్క, బయటికి వెళ్దామన్నాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అంటే మాకు చెప్పకుండా మీ ఇద్దరు మాత్రమే బయటికి వెళ్తున్నారా? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. చెప్పినా మేమేం మీతో రాము.
అయ్యో అది కాదులే అక్క. ముందు ఆదిత్య ఎక్కడున్నాడో చెప్పు. మాకు తెలీదు పద్మావతి, ఇంకా ఇంటికి రాలేదు. వస్తే చెప్తానులే. అలాగే వస్తానక్క. అయ్యో పిన్ని ఇప్పుడు మనం ఆడుకుందాం. సరే వాడి కట్టు. నేను కడతానురా. కనిపిస్తుందా? లక్కీ కనిపించట్లేదు కదా, తిప్పు తిప్పు వాడిని తిప్పు. ఓకే స్టార్ట్. పట్టుకోవాలిరా, పట్టుకోవాలి. ఎక్కడా ఇలా ఇలా, ఇటువైపు. లక్కీ లక్కీ ఇటు. ఎక్కడా లక్కీ ఇటు ఇటు. లక్కీ ఇక్కడ. ఇటు. ఏయ్. లక్కీ. వదినా వదినా, ఆదిత్య ఏంటయ్యా? ఇక్కడికి పద్మావతి ఏమన్నా వచ్చిందా? వచ్చిందిలే కాని ఏంటయ్యా అంత కంగారుగా ఉన్నావు? ఓయ్ నిజం చెప్పు, ఏం జరుగుతుంది అసలు? ఆ, ఏం జరుగుతుంది? ఏం లేదు వదినా. ఏమీ జరగకపోతే ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇందాక పద్మావతి కూడా అలానే కంగారు పడింది, ఇప్పుడు నువ్వు కూడా అలానే కంగారు పడుతున్నావు. ఏంటి మాకు చెప్పకుండా ఏమన్నా చేస్తున్నారా? ఏం లేదు వదినా, అలాంటిదేం లేదు. నేను మళ్ళీ వస్తాను, బాయ్. ఆదిత్య ఏదో చేస్తున్నారక్క వీళ్ళు. చెప్పండమ్మా, నన్ను పిలిపించడానికి కారణం ఏంటి? ఆదిత్య పద్మావతిల పెళ్లి పనులు మొదలు పెడదాం అనుకుంటున్నాం పంతులు గారు. ఏ రోజు మొదలు పెడితే మంగళకరంగా ఉంటుందో చెప్పండి. జరగని రాజేందర్, పెళ్లి పనులు జరగని. ఎందుకంటే పెళ్లి ఎలాగో జరగనివ్వను కదా. అమ్మా, రేపు ఉదయం 11 గంటలకి దివ్యంగా ఉంది. ఈ సంపత్ బతుకుండగా ఆ కేశవ్ గాని, ఆ కేశవ్ కుటుంబాన్ని గాని అస్సలు సంతోషంగా ఉండనివ్వను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.